గబుక్కుని పొలిటికల్ లీడర్స్ ముందుకొచ్చి మన వైపు నిలబడడానికి అవతల ఎక్కడ ఓట్లు పోతాయో అని కొంత భయాందోళనతో, అంటే మాకు ఎక్కడ సపోర్ట్ లేకుండా ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో హిందువులు చాలా భయంకరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలామందికి ఏంటంటే ఎక్కడో బంగ్లాదేశ్లో జరిగింది, ఎక్కడో కెనడాలో జరిగింది, మన కాదు కదా గుడివేళ బాగానే ఉన్నాం కదా అనుకుంటున్నాడు. కానీ అది ఒక సునామీ లాగా వస్తుంది, చాప కింద నీరులాగా ముంచుకు వస్తుంది. ఆ ప్రమాదాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. కొంతమంది ఏం చెప్తారంటే హిందూ చాలా గొప్పది, 800 సంవత్సరాల కిందట 800 సంవత్సరాలు అటు ముస్లిమ్స్ దండయాత్ర చేసిన బ్రిటిష్ వాళ్ళు వచ్చినా కూడా మనం నిలబడ్డామంటే మనం స్ట్రాంగ్ అనుకుంటారు. ఆనాటి పరిస్థితులు లేవు, ఈనాటి పరిస్థితులు లేవు, దాన్ని గుర్తించట్లేదు. ప్రతి ఒక్కళ్ళ హిందువులు కూడా ఒక మేలు కొలుపు అనేది రాకపోతే భవిష్యత్తు తరాలు, భావితరాలు చాలా భయంకరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. నేను ఈజిప్ట్ అనే దేశం వెళ్ళాను. మధ్యకి ఒక్కడైనా సరే ఆ ముస్లిమ్స్ కన్వర్ట్ చేయకముందు ఉన్న పురాతనమైన సివిలైజేషన్ ఒక్కడన్నా కనిపిస్తారంటే ఒక్కడు కూడా లేదు. అంతకుముందు హిందువుల అటువంటి జాతి ఉండేది. భారతదేశంలో కూడా అటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే మనమంతా సమయం అవ్వాలి. మనలో ఒక శక్తి సామర్థ్యాలు మనం తెచ్చుకొని యావత్ హిందూ సమాజాన్ని కూడా మేలు కొలపాలి. మన హిందూ సమాజంలో ఏంటంటే ప్రతి ఒక్కటి దేవుడి మీద భారం వేసేస్తాం. దేవుడే ఉన్నాడు, దేవుడే చూసుకుంటాడు అని. అది మనలో ఒక సోమర్భూతం అనాలా, లేకపోతే భయం అనాలా, అలసత్వం. కానీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే అర్జునుడికి యుద్ధం చేయాలంటే యుద్ధానికి పురికెళ్ళిపోయాడు. నేను ఉన్నాడు, కానీ ఒక పూచిక పొలం కూడా ఇవ్వలేదు, ఒక కత్తి ఇవ్వలేదు, ఒక బాణం ఇవ్వలేదు, ఏమీ లేదు. అవసరమైతే నీకు రథం తోలి పెడతాను చాలు, నీ యుద్ధం నువ్వు చెయ్యి అన్నాడు. అంటే భగవంతుడిగా నేను ప్రతి యుగంలో నేను అవతరిస్తాను, ధర్మరక్షణకి కోసం నేను అవతరిస్తాను అని చెప్తే యుద్ధం నేను చేస్తాను లేదు, యుద్ధం మనం చేయమన్నాడు. మనం ఇది మర్చిపోయి మనం ఏమనుకుంటున్నాం అంటే యుద్ధం కూడా నువ్వే చేసి పెట్టు బాబు, నేను కూర్చుంటాం అంటున్నాం. అది అక్కడ దెబ్బతిన్నాం హిందూ సమాజం. కాబట్టి ప్రతి ఒక్కరికి హిందూ దేవుడి మీద మీరు నమ్మకం పెట్టుకోవాలి, కానీ యుద్ధం మీరు చేయండి, యుద్ధం నేర్పండి. అది చాలా ఫండమెంటల్గా మనకి కావాల్సింది. ఆ రాంగ్ టీచింగ్ నుంచి ఇవాళ రైట్ టీచింగ్లోకి వెళ్ళాలి. ఇవాళ ఇది జరగబోయే శంఖారం అనేది కేవలం ఏదో దేవాలయాలు, భూములు పరిరక్షణ. చాలామంది ఏంటంటే దేవాలయం కదా, నాకు దేవాలయం నేను కాదు కదా, అది ఎవరిదో కదా అని అనే భాష కూడా వినిపిస్తుంది. ఎస్పెషల్లీ ప్రైవేట్ దేవాలయాలు, ఎవరైతే సొంత దేవాలయాలు ఉన్నాయో వాళ్ళు కూడా ఏంటంటే మాకు సంబంధించిన కాదు కదా అనుకుంటున్నారు, పొరపాటు పడుతున్నారు. దేశానికి స్వాతంత్రానికి రాకముందు మనకి వీళ్ళు మొఘల్స్ బ్రిటిష్ వాళ్ళు. మొఘల్స్ ఏమో స్వచ్ఛందంగా వచ్చేసి డైరెక్ట్గా మన ఆస్తులు, దేవాలయాలు ఆస్తులు ధ్వంసం చేశారు. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే మన దేవాలయ ఆస్తుల్ని గవర్నమెంట్ కంట్రోల్లో తీసుకొచ్చారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటంటే అదే కొరవడి కంటిన్యూ చేస్తూ మన దేవాలయం మీద వచ్చిన ఆస్తుల్ని, వాటి సంపదని తీసుకొచ్చి అటు అన్ని మతస్థులకి, అట్లాగే గవర్నమెంట్ స్కీమ్స్కి వాటికి వీటికి ఖర్చు పెట్టడం మొదలుపెట్టాడు. మీకు గుర్తుందో లేదో, ఒక కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు 7 కొండలు ఈ మొత్తం వెంకటేశ్వరం కాదు, దాంట్లో 2 కొండలే వారి తదిమ 5 మేము గవర్నమెంట్ సంబంధించిన అన్ని మతస్థులకి ఇస్తా ఉన్నారు. సింహాచలంలో దాదాపు ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు 50,000 ఎకరాలు ఆ టెంపుల్ కింద ఇది టెంపుల్ ల్యాండ్స్ ఉంటే ఆ కింద ఏమైందంటే కొంతమంది చర్చిలు కట్టారు, మసీదులు కట్టారు, కాలనీలు కట్టారు. గవర్నమెంట్ ఏం చేసింది, ఓట్ల కోసం అవన్నీ కూడా నోటిఫై చేసుకుంటూ ఇవన్నీ గవర్నమెంట్ ల్యాండ్స్ అని చివరి సింహాచలంలో ఈ 3,000 ఎకరాలు 4,000 ఎకరాలు దేవుడికి వస్తుంది. ఇవాళ దేవుడు ఆస్తులు కబ్జా అవుతున్నాయి. రేపొద్దున మన ప్రైవేట్ ఆస్తులు కూడా కబ్జా అయ్యే అవకాశం ఉంది. అదేంటి వక్స్ అనే పేరు పెట్టారు. రేపొద్దున వచ్చి మా ఇల్లు లేకపోతే మీ ఇల్లు, అందరి ఇల్లు కూడా మా వక్సులు దీంట్లో అందరూ ఖాళీ చేయండి అనే పరిస్థితి వచ్చింది. మీరు కొరపాలి. ప్రభుత్వం ఏం చేయలేని పరిస్థితిలోకి వచ్చింది. ఓట్లు అనే ఒక దీనిలో ఒక విషవలయంలో చిక్కుకుపోయారు రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు. నోరు మెదపలేని పరిస్థితులకు వచ్చారు. మనం ప్రతిఘటించకపోతే వాళ్ళు మన వైపు నిలబడరు. కాబట్టి శంఖారావం అనేది కేవలం దేవాలయ భూముల పరిరక్షణకే కాదు, అది ఒక నాంది భవిష్యత్తులో ప్రతి హిందువుని మేల్కొల్పుకోవడానికి. కృష్ణా జిల్లాలో 15 లక్షల, సుమారు 15 లక్షల జనాభాలో దాదాపు 12 లక్షల మంది హిందువులు ఉన్నారు. ప్రతి ఒక్కరిని మేల్కొల్పాలి. దాదాపు 550 గ్రామాలు, 1000 గ్రామాలు, 550 పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామం నుంచి కూడా, ప్రతి సామాజిక వర్గం నుంచి కూడా మనం తట్టి లేపు
అక్కడికి మనం విజయవాడ తరలించాలి, చేయాలి. దాంట్లో మనం సఫలీకృతం అవ్వాలి. రెండోది ఏంటంటే మన హిందూ సమాజం కమ్యూనిటీస్ వైజ్ డివైడ్ అయిపోయాం. దాన్ని బూచిగా చూపించి అన్య మతస్థులు కన్వర్షన్స్ పెంచారు. అసలు దురదృష్టవశాత్తు ఎవరు భగవద్గీత సరిగ్గా చదవలేదు, అర్థం చేసుకోలేదు. 5వ అధ్యాయంలో 11వ శ్లోకంలో చాలా స్పష్టంగా చెప్పాడు, నాయన నువ్వు పండితుడిని, అటు ఏనుగుని, ఆవుని, సునకాన్ని, అలాగే చండాలుని, సునక మాంసం సేవించేవాడిని కూడా సమదృష్టవుతున్నాయన. అంటే 5,000 సంవత్సరాల కింద మనం డెమోక్రసీ, అటు సోషలిజం, లెనినిజం, మార్క్సిజం ఇవన్నీ చెప్పి సోషల్ ఈక్వాలిటీ, సమసమాజ నిర్మాణం అన్ని భగవద్గీతలోనే. ఇవన్నీ చెప్పి అన్ని మతస్థులు కన్వర్ట్ అయిన వాళ్ళను కూడా మనం ఈ శంఖారావానికి తీసుకువెళ్ళడానికి మనం కాస్త ముందని వెయ్యాలి. మనం ఆత్మధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఆనాడు భగవంతుడు శ్రీకృష్ణుడు అర్జునుడిని ఏ విధంగా అయితే పురికొల్పి యుద్ధం చేయించాడో మనం కూడా మన ఆత్మవిశ్వాసంతో మనం ముందుకు వెళదాం. ప్రతి హిందువుని మేల్కొలుద్దాం. సంఖ్యాబలం అనేది మన సమావేశాలు పెట్టినప్పుడు 5, 10 మంది అట్లాగే వస్తున్నారు, కానీ అంచెలంచెలుగా పెరుగుతున్నారు. గతం మీద పోయి చూస్తే ఇప్పుడు బాగా వస్తున్నారు, ధైర్యంతో ముందుకు వస్తున్నారు. ఇంకా ముందుకు వెళ్ళడం, ఇది ఒక ఉత్తరంలాగా, సునామీలాగా మనం ముందుకు వెళదాం. ఖచ్చితంగా మొత్తం వాళ్ళు అందరూ చివరికి వస్తారు. మనకు అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. సనాతన ధర్మం ఉన్నంత వరకే శాశ్వత ఉంటాయి. సనాతన ధర్మం గురించి సమాజం సురక్షంగా ఉంటుంది. అది లేని నాడు అటు పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇక్కడ గాజా చూస్తున్నారు. అదే పరిస్థితులు భారతదేశంలో రాకుండా ఉండాలంటే సనాతన ధర్మాన్ని పరిరక్షించాలి. మనం శంఖారావంలో మనం శంఖం పూరించాలి. మన భారతాలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటూ నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్.